శక్తి భక్తి ఛానల్ వీక్షకులు అందరికీ కూడా తుఫాను హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగిందండి. మొంతా తుఫాను కారణంగా కొన్ని ఏరియాస్లో వర్షము గాలి బాగా వీస్తున్నాయండి. చూస్తున్నారు ఈ వీడియోలో. మాకు కూడా ఇక్కడ పెనుమలు గ్రామంలో వర్షం బాగా పడుతుంది, అలాగే గాలి కూడా బాగా వీస్తుందండి. మీకు కూడా మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్లో కూడా వర్షం గాలి బాగా ఉంటే కనుక ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పునరావాస శిబిరాలు అంటే దగ్గరలో ఉన్నటువంటి హై స్కూళ్ళల్లో కానీ సచివాలయాల్లో కానీ ప్రభుత్వం తరపున అందరి కోసము వాళ్ళు జారీ చేయడం జరిగిందండి. దీంట్లో వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎంత బాగా పడుతుందో చూడండి. అసలు చూసారా, దూరంగా తెల్లగా కనపడుతుంది చూడండి. మొత్తం అంతా కూడా వర్షం బాగా పడుతుందండి. గాలి కూడా బాగా వీస్తుంది. చూడండి వర్షం ఎలా పడుతూ ఉందో. అందువల్ల మీకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా పూరిళ్లలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడే సురక్షితంగా ఉండండి తుఫాను తీరం దాటే వరకు కూడా. లేకపోతే దగ్గరలో పల్లపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎత్తు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండటానికి ట్రై చేయండి, సరేనా? లేదంటే మీకు దగ్గరలో ఉన్న హై స్కూల్లో కానీ ఎలిమెంటరీ స్కూల్లో కానీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారండి. అక్కడికి వెళ్ళండి. మీకు ఉన్నటువంటి ఏరియాస్లో ఎక్కడైనా సరే పవర్ సప్లై అనేది లైన్ తెగలు విరిగిపడటం, చెట్లు కొమ్మలు విరిగిపడటం కనుక జరిగితే వెంటనే కరెంటు వారికి కూడా మీరు సమాచారం అందించండి. కరెంటు వారు మీకు అందుబాటులో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందికి మీరు ఫోన్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. సమాచారాన్ని తెలియచేస్తే వెంటనే వారు కరెంటు వారిని తీసుకొచ్చి వెంటనే దాన్ని తొలగించి కరెంటును పునరుద్ధరించ చేస్తారు. చూసారా మేఘాలు అయితే ఎలా పరిగెత్తుతున్నాయో చూడండి. దయచేసి అందరూ కూడా ఈ మొంతా తుఫాను అనేది చాలా అతి తీవ్ర తుఫానుగా మారిందండి. ఈ అతి తీవ్ర తుఫానుని అందరూ కూడా ఎదుర్కోవాల్సిందే. పొలాలు కూడా అయితే చాలా దీనస్థితిలో ఉన్నాయండి. అటు ఇటు గాలికి ఊగులాడుతూ ఉన్నాయి చూడండి. దీని కారణంగా ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా నేను ఈ తుఫాను హెచ్చరికను జారీ చేయడం జరిగిందండి. అందరూ కూడా దయచేసి ఈ తుఫాను హెచ్చరికని సహోదయంతో తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళండి. అక్కడే ఉండాలా అని అనుకోవద్దండి. అక్కడే ఉండి మీరు సురక్షితంగా ఉండండి తుఫాను తీరం దాటే వరకు కూడా. అందరికీ కూడా ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.